హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన ఇండియన్ కిచెన్ సరికొత్త వారంలోకి అడుగు పెట్టేసింది. మరి ఈ వారం మనం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని తెలుసుకోబోతున్నామో తెలుసా? మహారాష్ట్ర కొల్హాపూర్. కొల్హాపూర్ అంటే గుర్తొచ్చేది వెంటనే అక్కడ శక్తిపీఠం అమ్మవారు. మరి అక్కడ అమ్మవారితో పాటు అక్కడ విశేషాలతో పాటు అక్కడ స్పెషల్ వంటకాల్ని కూడా మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు రవళి గారు. మరి ఆహ్వానించేద్దామా? ఆవిడ్ని ఇన్వైట్ చేసి బోల్డ్ అని విషయాలతో పాటు బోల్డ్ అని వంటకాలు కూడా అవేంటో తెలుసుకుందాం. మరి ప్లీజ్ వెల్కమ్ రవళి. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? హాయ్ రవళి, నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను కూడా. ఓకే, సో కొల్హాపూర్ నుంచి వచ్చేసారు. యా, స్పెషల్ వంటలు చేయడానికి కొల్హాపూర్ నుంచి వచ్చాను మీతో కలవడానికి. సూపర్ సూపర్. కొల్హాపూర్ అనగానే నిజంగా అక్కడ అమ్మవారు, అక్కడ టెంపుల్, ఆ ప్రెమిసెస్ సాష్టంగా నిలిచిన అమ్మవారు మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అవునవును, రీసెంట్ గానే వెళ్ళాం మేము అక్కడికి, కొల్హాపూర్ మహాలక్ష్మి. అవును, సో చాలా బాగుంది టెంపుల్. అందులో అమ్మవారు బుజ్జిగా ఉంటారు, ఎంత బాగుంటారో అసలు. అందులో వెళ్ళడానికి ఎంత కండిషన్స్ ఉంటాయో మనం చూడనియరు. ఇంత దూరం నుంచి వెళ్ళినా కానీ చూడనియరు ఎవరిని. మాకు దర్శనం బాగానే అయ్యింది. అయితే మీరు లక్కీ. బాగానే అయ్యింది మాకు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అందులో నుంచి వెళ్ళి అమ్మవారిని చూడాలి. చాలా బాగా అయ్యింది. సో మరి మీరు అక్కడ వంటకాలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ కొల్హాపూర్లోని అమ్మవారిని మాత్రం చూసి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు అక్కడ వంటకాలు మాకు పరిచయం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. సో ముందుగా అయితే ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? మసాలా పరాటా. మసాలా మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ. మహారాష్ట్రలో ఉండడం నిజంగా చాలా కష్టం. 1-2 రోజులు ఆ ఉత్సాహం తోటి అటు ఇటు వెళ్ళిపోవచ్చు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం కష్టమే కదా. ఎందుకంటే మనకు ఇక్కడ తెలంగాణ ఫుడ్ బాగా అట్రాక్ట్ అయి ఉంటాం కాబట్టి అక్కడ నేను మా ఫ్రెండ్ తో పాటు 10 days స్టే చేశాను అక్కడ. 10 days స్టే చేసి 10 days లో బాగానే బాడీకి అలవాటు పడింది. బాగా అలవాటు అయిందంటే చపాతీ పరాటా. మనం చపాతీ తింటాం తెలంగాణలో, అక్కడ పరాటా స్పెషల్. ఓకే, ఎవ్రీ టైం పరాటా. మనం ఇక్కడ రైస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, అక్కడ పరాటాకి ఎక్కువ రెస్పాన్స్. అవునమ్మో, రైస్ ఫేవరెట్స్ ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళకైతే అక్కడ ఆ పరాటాలు, ఆ చపాతీలు అంటే చాలా కష్టం అండి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా రైస్ ఏంటి కుక్కర్ క్యారీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, మన రైస్ మిస్ కాకుండా. సో ఇప్పుడు పరాటా ఇష్టపడే వాళ్ళు అప్పుడప్పుడు మనం కూడా రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాము. మనం చపాతీ చేస్తాము, చపాతీ మసాలా చేస్తాము, కానీ అక్కడ స్పెషల్ గా పరాటా. ఈ మధ్య ఆలు పరాటా, గోబీ పరాటాలు కూడా మన వాళ్ళు కాస్త అలవాటు పడ్డారు అనమాట. అన్ని రుచులు మనం చేసే చాలా ఈజీ అండి. అవునా? చపాతీ పైన పరాటా చేస్తారు, అది స్పెషల్. సో ఇప్పుడు అక్కడి స్పెషల్ అక్కడ ఎలా చేస్తారు స్టైల్లో మనం ఇప్పుడు చూపించబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం మసాలా పరాటా చేసుకోబోతున్నాం. సో సిద్ధంగా ఉన్నారా? మసాలా పరాటా నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మసాలా కాబట్టి కాస్త కారము, ఇవన్నీ స్పైసెస్ కాస్త దంచి కొట్టాల్సిందే. ఓకే, స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా ఏం చేస్తారు? గోధుమ పిండిని కలుపుకుందాం. అయితే మీకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తాను. వాటర్ అక్కడ జగ్లో ఉంది వాటర్. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము టేస్ట్ గురించి. మిమ్మల్ని చూస్తుంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి మనం చదువుకున్నాము, వింటాము, చూస్తూ ఉంటాం కదా, ఈ వీళ్ళో కనిపిస్తున్నాయి. ఎలా మాధురి అంటారా? చెప్తాను. ఫేస్ చూస్తే మన సౌత్ ఇండియన్ ఫేస్, ఆవిడ కట్టుకున్న శారీ ప్యాటర్న్ చూస్తే బాందిని స్టైల్లో, గుజరాత్ బాందిని స్టైల్. అలాగే ఆవిడ వేసుకున్న బ్యాంగిల్స్ కోల్కత్తా బెంగాల్ స్టైల్. బెంగాలీ లేడీస్ అందరూ కూడా అలాంటి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసుకుంటూ ఉంటారు. సో ఈ వీళ్ళో ఒక్కసారి నేను స్కాన్ చేస్తే అదే కదా మొత్తం అన్ని ఈ వీళ్ళో చెప్పేసి. మహారాష్ట్రలో కూడా వేసుకుంటారండి ఇవి. ఓ, వైట్ అండ్ రెడ్ బ్యాంగిల్స్. మ్యారేజ్ కి అలా ఉంటది కదా. మన దిక్కు మ్యారేజెస్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వేసుకుంటాం కదా, అక్కడ రెడ్ వేస్తారు. ఓకే, వైట్ అండ్ రెడ్. అవి మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒక ప్లాస్టిక్ తోటి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్. రాష్ట్రాలని కవర్ చేస్తే మొత్తం మీరు. ఓకే, సో ఇంతకీ మహారాష్ట్రతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
నేను ఎల్ఎల్బి చేశానండి. ఎల్ఎల్బిలో మా ఫ్రెండ్ ఉండేది. అంటే నాకు యాక్చువల్లీ మొత్తము తెలంగాణ ప్రాపర్ మొత్తము నాకేం తెలీదు. ఒకరోజు ఇలానే ప్లాన్ చేసుకున్నాం సిరిడి వెళ్ళాలని. సో మా ఫ్రెండ్ అన్నది మే ఆయన అరే దోజనే మిల్కే గయింగే వాళ్ళు. అయితే సరే ఇలా అన్నది అనేసి మా ఫ్యామిలీతోని డిస్కషన్ చేసాం. మా ఫ్రెండ్ ఉంది అంటే ఇంకా ఫ్యామిలీస్ ఒప్పుకోరు కదా ఫ్రెండ్స్తో పోతున్నానంటే. ఓకే ఇప్పుడు మనం తెలియని ప్లేస్లో పోయి మనకేం తెలియదు అక్కడ. సో నా ఫ్రెండ్ ఉంది ఇలా నా ఫ్రెండ్తో వెళ్దామంటే ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్పారు. తర్వాత సరే వెళ్ళండి మా కాలేజ్ వాళ్ళు ప్లాన్ చేశారు ఇలా పిక్నిక్కి. సో ఆ ఫ్రెండ్ ఉంది అనేసి మేము తర్వాత వెళ్ళిపోదామని మా ఫ్రెండ్తో వెళ్ళాను మహారాష్ట్ర. ఓకే. సో తన వాళ్ళ ఇంట్లోనే నేను 10 days స్టే చేశాను. అక్కడ కల్చర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే లైక్ ఇట్లా గుంగటి ఇట్లా పైన వేసుకోవడము అలా కొంచెం మనం అంతా ఇక్కడ వేరే ఉంటుంది కదా తెలంగాణ స్టైల్, అక్కడ డిఫరెంట్గా ఉంది. కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా అది ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకో ఇది ఏంటి అసలు తెలుసుకుందాం అనేసి. ఇలా ఇవాళ మమ్మీకి బాగా మాకు ఈ పరాటా ఇలా చేస్తారనేసి తన మమ్మీ డైలీ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఓకే. మిక్స్ అయిపోయింది. మరి ఎక్కడ కూడా మీరు మిస్ అయినట్టు అనిపించదు కదా మీ ఆవకాయ అన్నం పప్పు అన్నాన్ని? చాలా అండి. ఫస్ట్ డే సెకండ్ డే అనిపించింది, తర్వాత దానికి అలవాటు పడిపోయింది. మసాలా పరాటా సూపర్. ఇక్కడ వచ్చి నేను చూపించాను ఇంట్లో కూడా. నైస్. అంత బాగుంటుంది అనమాట. బాగుంటుంది మసాలా. మేము కూడా నేర్చేసుకుంటాం. పిండి కలపడం పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మసాలాలు మిక్స్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఫస్ట్ కారం వేసుకుందాం మనకు కావాల్సిందంత. ఓకే. స్పైసీ తినే వాళ్ళు స్పైసీ, నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్. గరం మసాలా, మెంతుల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఓకే, సాల్ట్, ఆల్ పొడులు మిక్స్ అన్నమాట. అన్నీ మిక్స్ ఒకటేసారి అనమాట. ఇలా కాకుండా మిక్సీ కూడా పట్టొచ్చు. మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా అన్ని బట్టి. ఏదది మిక్సీ? అన్ని మసాలాలు అన్నీ మిక్సీ పట్టొచ్చు. అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. అలా నచ్చే వాళ్ళు అలా ఇలా మిర్చి, దీని ఆప్షన్లో మిర్చి అది కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఈ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఏది బాగుంటుంది? ఎండుమిర్చి ఇదే బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది కదా అందుకే ఇది బాగుంటుంది దానికన్నా. మిక్స్ అయిపోయింది. దెన్ ప్రిపేర్. ఓకే. సో ఇప్పుడు మనము పరోటాలు తయారు చేసుకోవాలి. పరోటా దీన్ని ఉండలాగా చేసుకోవాలి. ఫస్ట్ పొడి పిండి వేసుకో. మందంగా ఉంటాయి కదా ఇవి? మందంగా ఉంటుంది, ఇంకా అతుక్కోకుండా. ఇదే ప్రాసెస్ లో మనము స్టఫ్ సెపరేట్ గా చేసేసుకుంటే అది ఆలు పరాటా అలా అయిపోతుంది. అలా చేస్తే టైం పడుతుంది కదండి, ఇంట్లో ఎప్పుడో చుట్టాలు వస్తారు. అవును. సడన్ గా స్నాక్ టైంకి వచ్చారనుకో అప్పుడు ఇది ఈజీ ప్రాసెస్ కదా. బాగుంది కదా ఐడియా? చాలా బాగుంది. నోటికి చక్కగా అన్ని రుచులు తగులుతాయి. మన తెలంగాణ వాళ్ళకి ఏది లేకుండా కారం పొడి ఉండాలి. అవును. చపాతీలు చేయడం, పరోటాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది మీకు. బాగా అక్కడ చూసాక ఇంకా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు చాలా ఈజీ చేస్తారండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చాలా స్పీడ్గా చేసేస్తారు. మనమే ఇంతసేపు టైం తీసుకుంటాం కదా. వాళ్ళ ఇంట్లో ఎంత మంది వచ్చినా కూడా అంత మందికి టకటకా చేసి పెట్టేస్తారు. చాలా ఫాస్ట్ చేస్తారు. ఇలా పరోటా చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా చేసుకొని సిద్ధం చేసుకున్నాం కదా ఈ పొడి మసాలాని వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ, నెయ్యి వేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా బాగుంటుంది కాబట్టి. రోల్ చేసుకోవాలి. మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో చేసుకోవచ్చు. లైక్ ఏ సమోసా. ఓకే. అలా ఇలా చేసుకోవడం వల్ల లేయర్స్ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. లేయర్స్ కింద కనబడుతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఒక్కొక్క షేప్లో ఇష్టపడుతుంటారు. ఇదే పరాటాని ఎన్ని షేప్లో కూడా చేసుకోవచ్చు. రౌండ్ వేసరికి రాదు, మళ్ళీ ఇన్ని షేప్లా అనిపిస్తుంది. అలవాటు అయిపోతుందండి చేస్తుంటే. ఫస్ట్ టైం రాదు కదా. ఇప్పుడు మనం ఈజీ ప్రాసెస్లో వేసాం కదా.
వేసుకుని కాల్చుకుంటాం. నెయ్యి కూడా బాగా దండిస్తారు కదా. యా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే. అది ఇస్తారా నాకు? మామూలుగా అంటే పరాటాలు పెరుగు కాంబినేషన్ తో తింటూ ఉంటారు కదా. సో దీనికి మసాలా పరాటాకి మసాలా ఆల్రెడీ అన్ని మిక్స్ చేసాం కదా, పెరుగు అవసరం లేదు. పెరుగు అవసరం. కొంచెం చల్లగా కావాలంటే పెరుగుతో తిన్నా బాగుంటుంది. తినొచ్చు, అలా కూడా తినచ్చు, కాంబినేషన్ గా అది కూడా తినచ్చు. ఉట్టిగా అయితే మనకి ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఓకే, సో మరి వేడివేడిగా మసాలా పరాటా రెడీ చేసేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మసాలా పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కారం, గరం మసాలా, మెంతుల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పీటపై వేసి పరోటాల ఒత్తుకుని పైనుంచి కలిపి పెట్టుకున్న మసాలా పొడి, నెయ్యి వేసి పరోటాకి బాగా రాసి రోల్ చేసుకుని ఉండలాగా చేసుకుని పరోటాల మళ్ళీ ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పరోటా వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పరాటా రెడీ. మసాలా పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి. మీరు మసాలా ఆల్రెడీ మీరు పెట్టి పైన అంతా కూడా అప్లై చేసి దాన్ని రోల్ చేసి మళ్ళీ మీరు చేశారు, ప్రెస్ చేశారు కదా. అదంతా చక్కగా తెలుస్తుంది ఇలాగా లేయర్స్గా. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను. మీరు ఆల్రెడీ టేస్ట్ చేసారా? నోటికి మంచి రుచిగా. సో కాస్త పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కారం కారంగా మసాలాస్ అన్ని కూడా తగులుతూ, ఎంత ఎక్కువ మసాలా వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. స్పైసీ, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు? కాండివి. కాండివినా అంటే? కాండివి అంటే మసాలా మనము ఇంట్లో వేసుకుంటాం, మసాలాతో వేసుకుంటాం కదా, బేసన్ మసాలా అలా. అక్కడ కాండివి అంటారు దాన్ని. అదే స్టైల్ కానీ డిఫరెంట్. ఓకే, కొంచెం డిఫరెంట్. సో ఇది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది కదా. ఎస్, అందుకనే చూసి మనం తెలుసుకుందాం. కాండివి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కాండివి తయారీకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, మాకు ఇందాక ఏమీ అర్థం కాలేదు మీరు చెప్తుంటే. సో ఇప్పుడు మేము చూస్తాం అనమాట ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నది. చూడండి, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలా? అవసరం లేదు, బాయిల్ చేసుకో. ఓకే, బౌల్ కావాలి. ముందుగా బేసన్ వేసుకో. శనగపిండి. శనగపిండి, అన్ని కలిపి మసాలా పరాటా చేసాం కదా. అవును. ఇప్పుడు అలానే అన్ని మసాలాల్లో బేసన్లో కలిపేయాలి, శనగపిండిలో మిక్స్. ఓహో, ఓకే. ఇందులోనే పసుపు వేసుకుందాం, చిటికెడు. సాల్ట్ వేసుకో. తర్వాత కొత్తిమీర, ఇది కూడా స్నాక్స్ ఐటమే. కరివేపాకు పెరుగు, దాని తర్వాత పెరుగు. దీంట్లో స్పెషల్ ఏంటి టేస్ట్ అంటే పెరుగు. ఓహోహో, ఓకే. అంటే పెరుగు కమ్మని పెరుగా లేదంటే కాస్త పులిసిన పెరుగు బాగుంటుందా? కమ్మని పెరుగు. కమ్మని పెరుగుతోటే బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసుకుందాం, మసాలా వేసుకుందాం. అంటే మనము ఈ పెరుగుతోటే డో ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. పెరుగుతున్నాయి.
కొన్ని వాటర్ వేసుకున్నాం, గట్టిగా ఉంది కాబట్టి. ఓకే. స్టవ్ వెలిగించుకుందాం. మిక్స్ ఆయిల్ వేసుకుందాం. మీరేం చూసారండి మహారాష్ట్రకి వెళ్ళి? మహారాష్ట్రకి వెళ్ళి పర్వాలేదు, కవర్ చేశాను. ముంబై, పూణే. ఓహో, ఆల్ అన్నీ చూసుకుని వచ్చారు ఇంకా ట్రిప్? అంతే. ఓకే, ఆవాలు వేద్దాం. కాస్త జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కరివేపాకుకి చాలా కోపం ఎక్కువ అంట. కాస్త నిమ్మరసం వేసుకుందాం. లాస్ట్కి వేసుకోవాలి నిమ్మరసం. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకుందాం. ఓహో. దీంతో కలుపుతారా? కలిపి కొన్ని వాటర్ వేసుకుందాం, చిక్కగా ఉంది కాబట్టి. కొంచెం వామ్ వేసుకున్నామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మనకు సరిపోతుంది. ఇంకా శనగపిండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి బాడీకి రాకుండా. చాలా తక్కువ తింటాం కదండి శనగపిండి. అవును, అది తిన్నప్పుడు ప్రతిసారి కూడా సంథింగ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా. కొద్దిగా వేగింది, కొబ్బరి తురుము వేద్దాం. ఓకే. ఇది టేస్ట్ గురించి, నమ్మలేటప్పుడు టేస్ట్ ఉండాలి కదా, పిల్లలకి టేస్ట్గా ఉండడానికి ఇది కొబ్బరి తురుము. అన్నిట్లోని కొబ్బరి వేసుకుంటే అంతకన్నా మించింది ఆరోగ్యం ఇంకోటి ఉండదు అసలు. ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం? డిష్ అవుట్ చేయాలా, ఇంకేదన్నా ఉందా? అది ఇంకో ప్రాసెస్ ఉంది. ఇంకా ఉందా? అండి. ఓకే, ఏం చేస్తాం ఇప్పుడు? ఇప్పుడు చపాతీ లైక్ చపాతీలాగా రోల్ చేసుకుంటాం దాన్ని. ఓకే. ఒక ప్లేట్ పైన ఆయిల్ పోసేసి ఈజీగా వస్తుంది అలా. ప్లేట్ పైన చేసుకోవాలంటారు? ప్లేట్ పైన, స్టీల్ ప్లేట్ పైన చేసుకుంటే ఈజీగా వస్తుంది అది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉండల్లాగా చేసుకుంటాం. సో అంతే, మొత్తం ఒకసారి అంతా చేతితోటి బాగా మెదిపేసుకుంటే మిక్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది స్నాక్స్ ఈ ఉండల కింద చేసినప్పుడు. కాండ్వి రెడీ చేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాంద్వి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. కాంద్వి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు, నిమ్మరసం పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కి నూనె రాసి ఈ మిశ్రమాన్ని వేసి కలిపి ఉండలాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాండ్వి రెడీ. కాండ్వి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేనైతే ఫస్ట్ టైం చూడడము, అలాగే ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. ఓకే, స్పెషల్ కాండ్వి. సో ఒకటి ప్రసాదం, మహాప్రసాదం, సగం మీకు సగం నాకు.
మహారాష్ట్రలో మహాప్రసాదం లా తింటారండి ఇది. నిజమే. అవునా? దేవుడికి నైవేద్యాలు 9 పెట్టాలి కదా, దాంట్లో ఇది ఒకటి. ఇది కూడా పెడతారా ఇది కూడా నైవేద్యం? పెడతారు. ఓకే, సో నేను టేస్ట్ చేయను అయితే. చేయండి. మనము నూనె నెయ్యి వాటిలో గనక ఈ శనగపిండి వేయించుకుంటే దాని ఫ్లేవర్ అసలు మనకు తెలియదు. ఓకే, బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది. మధ్య మధ్యలో మనకి ఆ కొబ్బరి తురుము తగులుతూ ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అలాగే నిమ్మ చెక్క కూడా పిండాం కదా మనము, ఆ నిమ్మరసం వల్ల కూడా పులుపు వచ్చింది మంచిగా, చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ అండి, కాస్త మైల్డ్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా మనకు వెళ్ళిపోతుంది అనమాట. అండ్ శనగపిండి ఆరోగ్యానికి మంచిది. అండ్ ఈ విధంగా మరీ డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా మనం చేసుకుని తింటే మైల్డ్గా చిన్నపిల్లలు కూడా లైక్ చేసేటట్టుగానే ఉందన్నమాట. డిఫరెంట్ రెసిపీ, కంప్లీట్గా మనకి మహారాష్ట్ర స్టైల్లో చేసిన రెసిపీ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మరి రవళి గారు చాలా టేస్టీ వంటకాలు ఈజీగా మాకు పరిచయం చేసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మంజుల. చూసారు కదండి, మహారాష్ట్ర కొల్హాపూర్ వంటకాల్లో భాగంగా రవళి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి మసాలా పరాటా, ఇంకోటి వచ్చేసి కాండ్వి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రత్యేక వంటకాలు. మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.